హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ ఇంట్లో హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. మాకు మాత్రం ఆ అదృష్టం లేదు. ఎందుకంటే మాకు ఏ పండుగ ఉన్నా ఏదున్నా హాలిడే ఉండదు. మేము కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఇంకా వెళ్తూ ఉంటే ఊరు సింహాలు కనిపించినాయి. వాటికి కూడా హాయ్ చెప్పి అలా ముందుకు వెళ్తున్నాను. నిజం చెప్తున్నా గాయస్, ఎప్పుడన్నా ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు వీటిని చూసి చాలా భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ మీద పడి కరుస్తాయని చాలా భయం వేస్తుంది. ఏంటో ఈరోజు మా అదృష్టం ఆట తొందరగా కదిలింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం అనమాట. తను దారిలో వెళ్తూ గుడికి వెళ్దాం పండుగ కదా అంటే తను వెళ్ళిందనమాట గుడికి. తను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసింది. ఇంకా డ్యూటీకి వెళ్ళి తినే టైం అయిందని టిఫిన్ చేసినాం అనమాట. టిఫిన్ పులిహోర ఇంకా ఉప్మా ఉప్మా తిన్నాము. చాలా బాగుంది. పులిహోర కూడా బాగుంది. మరి అంత బ్యాడ్గా అయితే లేదు. ఈరోజు తినగలుగుతాం. ఒక్కొక్కసారి అసలు హాస్టల్లో ఫుడ్డే బాగుండదు. అయినా తినక తప్పదు. ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు. బయటికి వెళ్ళి తెచ్చుకొని టైం లేదు కాబట్టి చచ్చినట్టు తినాల్సిందే. ఇంకా ఎలా ఉన్నా కానీ వీడియోను అలా చూస్తూ వదిలేకపోతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎంత తిన్నా ఏం లాభం, కొద్దిసేపట్లో కరిగిపోద్ది, మళ్ళీ ఆకలి అయ్యిద్ది. మళ్ళీ ఎట్లాగో తినే టైం అయిందని అన్నము పప్పు. ఈరోజు సండే కదా, హాస్టల్లో ఫుడ్ సరిగా ఉండదు. నైట్కే ఇంకా బాగా ఎండగా ఉందని మేము పనిచేసే దగ్గర మాకు జ్యూస్ ఇంకా కొన్ని స్నాక్స్ ఇచ్చారు. అవి తిన్నాము. మళ్ళీ తర్వాత డ్యూటీ టైం అయిపోయిందని బయటకు వచ్చినాము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. హాస్టల్కి వెళ్ళేసరికి వామ్మో చాలా సుస్తు అయిపోయింది. ఇంకా ఎంట్రీకి ఇది కనిపించింది. ఎందుకు అట్రాక్టివ్గా ఉందని వీడియో తీసిన. ఇంకా ఫ్రెష్ అయిపోయి తినడానికి కిందికి వచ్చేసాము. ఈరోజు మా హాస్టల్లో పండుగ స్పెషల్ బిర్యానీ ఇంకా గులాబ్ జామును. అవి కూడా తినేసిన అన్నమాట. ఇంకా ఫుల్గా తినేసినాం. ఇంకా పచ్చడి ఉండేయని ఇంకా ఉగాది పచ్చడి కూడా తినేసినాం. తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. అలా చూసి వెళ్ళిపోకపోతే కొంచెం సబ్స్క్రైబ్, లైక్ చేసుకోవచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.